అర్థం చేసుకోలేదు. ఎందుకంటే దే ఆర్ మెటీరియలిస్టిక్. వారు చూసిన దాన్నే నమ్ముతారు కానీ ఉంది కానీ కనిపించదు, దాన్ని నమ్మలేరు వాళ్ళు. అదేంటో మీకు స్లైడ్స్ లో అర్థమవుతుంది. సో లేట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను స్టార్ట్ చేస్తున్నా. సో స్టెమ్ సెల్, ఈ స్టెమ్ సెల్ అనేది మనకు దైవకణం, అదే మూలకణం. అది ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది గత వారం కూడా చెప్పాం, కానీ ఈ వారం కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. అలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ సీక్రెట్ ఎప్పటికీ కూడా అర్థం కాదు సైన్స్కు. అది మీకు అర్థమైతే, ఎందుకంటే అది ఉంది, అదే మనకు అసలైంది. సరే, ఇప్పుడు మరి సృష్టిలో ఆడామగ అనేది కామన్. తండ్రి స్పెర్మ్, తల్లి ఊమ్ను కలిసినప్పుడు ఫలదీకరణ చెందిన ఒక కణమే మనం స్టెమ్ సెల్ అంటున్నాం. లేదు సైన్స్లో లాటిన్ భాషలో జైగోట్ అంటున్నారు. ఏదైనా అదే మూలకణం, అదే దైవకణం, అదే స్టెమ్ సెల్. ఆ స్టెమ్ సెల్ అనేది విజ్ఞానంతో, నాలెడ్జ్తో వస్తుంది, మెమరీస్తో వస్తుంది. ఈ విజ్ఞానము, మెమరీ ఈ రోజు పుట్టినవి కాదు, మనతో పుట్టినవి కాదు. అంటే ఇది మనం మాట్లాడుకుంటున్నది. ఈ యొక్క స్టెమ్ సెల్ అంటే ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మన గురించి. అంటే మన పుట్టుక ఎలా జరిగింది, మన శరీరం ఎలా పెరుగుతుంది, ఎలా పెరిగింది, ఈ స్థాయికి ఎలా వచ్చింది అనే విషయాలు మనం అవగాహన చేసుకుంటున్నాం. ఈ శరీరానికి కారణమైంది ఇంకొక దానికి కూడా కారణమైంది. అదేంటి? మైండ్, మనస్సు. ఈ మనస్సు కూడా అంటే చూడండి, మీరు ఏదైనా ఒక వాహనం కొనుక్కోవటానికి వెళ్తే మీకు వాహనాన్ని మాత్రమే ఇస్తారు, కానీ దాని డ్రైవర్ను ఆ వాహనం తయారు చేసిన కంపెనీ మీకు ఆ వాహనంతో పాటు ఫిక్స్ చేసి ఇవ్వదు కదా. మనమే డ్రైవ్ చేసుకోవాలి, లేదంటే డ్రైవర్ని పెట్టుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడున్న రోజుల్లో కారు అనుకోండి, ఒకప్పుడు అయితే రథాలు అనేవారు. రథం కానీ కారు కానీ డ్రైవర్ సపరేటు, రథం సపరేట్గా ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఈ యొక్క మన దేహం అనే రథంతో పాటు దాన్ని సారథ్యం చేసే రథసారథి కూడా మనకు ఏకకాలంలో వస్తారు. అంటే మన మనస్సు, శరీరము, మనస్సు ఈ యొక్క స్టెమ్ సెల్ నుంచే తయారైతాయి. మనసు ఎంత కీలకమైందో మన ఆరోగ్యంలో అది నేను తర్వాత చెప్తాను. ముందు ఈ యొక్క స్టెమ్ సెల్ ఏ విధంగా మనకు డివిజన్ అయి మన బాడీకి కారణమవుతుందో ఒక నిమిషంలో చెప్పి ఆ తర్వాత నేను తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో ఈ జైగోట్ అంటే లాటిన్ వర్డ్, అదే మూలకణం, అదే దైవకణం. అది ఎంతో విజ్ఞానంతో, మెమరీస్తో వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అది మనతో స్టార్ట్ అయింది కాదు, మనతో ఎండ్ అయ్యేది కాదు. ఎందుకు అంటే మన శరీరము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది. కానీ ఈ విజ్ఞానం కానీ మెమరీస్ కానీ ఎప్పటికీ ఎండ్ కావు. అది జనరేషన్స్ టు జనరేషన్స్ అలా పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది. మనకు మన తండ్రుల నుంచి, తాతల నుంచి అలా 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 వస్తూ మన తర్వాత మనం ఉన్నప్పుడే అది పాస్ ఆన్ అయిపోతా ఉంది ఆ విజ్ఞానం. అంటే విజ్ఞానానికి మరణం లేదు, చూసారా. ఆ విజ్ఞానంని బేస్ చేసుకొని మరి మన శరీరం పంచభూతాలతో ఉపయోగించుకొని, పంచభూతాలను మన ఈ యొక్క స్టెమ్ సెల్ తనకున్న విజ్ఞానంతో పంచభూతాలను వినియోగించుకొని శరీరాన్ని తయారు చేయటం మొదలవుతుంది. ముందుగా తల్లి కడుపులో మనం ఉంటాం కాబట్టి మనం తల్లిని దైవంగా చూడాలి. ఎందుకు అంటే తల్లే మనకు బేస్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం బిడ్డగా బయటికి వచ్చే వరకు తల్లే మనకు ప్రపంచం. ఆ తల్లి రక్తం, మాంసాన్ని, తన ఊపిరిని ఉపయోగించుకొని మన బాడీ తయారవుతుంది. సో ఆ యొక్క స్టెమ్ సెల్ అంటే జైగోట్ లాటిన్ భాషలో 2గా విడిపోతుంది, 4గా విడిపోతుంది, 8గా తయారవుతుంది. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్
స్టెమ్ సెల్ గా మారుతుంది. దాన్నే బ్లాస్టోసిస్ట్ అంటున్నాం. ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి ఇంకా మరి ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా కూడా 3 నెలల ముందే జరుగుతుంది. అంటే మనకు తల్లి కడుపులో 3వ నెల, 4వ నెల రాబోయే లోపలనే ఇదంతా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా కూడా. ఆ తర్వాత మరి 3వ నెలకు ఒక పిండ రూపం వస్తుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి 7 నెలల మధ్యలో అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఆ తర్వాత 9 లేక 10వ నెల మనం తల్లి పొట్టలో నుంచి బయటకు వస్తాం, తల్లి గర్భంలో నుంచి. ఆ రోజే మనము డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నాం కదా. మీరు బయటకు వచ్చింది కాదు డేట్ ఆఫ్ బర్త్, దానికంటే ముందు ఒక 9 నెలలు లేదు 10 నెలలు. సహజంగా మగపిల్లలు అయితే 10వ నెల పుడతా ఉంటారు, ఆడపిల్లలు అయితే 9వ నెల చివరిలో పుడతా ఉంటారు. ఒక 10 రోజులు 15 రోజులు ఇద్దరికి గ్యాప్ ఉంటుందండి. సో మనము ఏ రోజు తల్లి కడుపులో నుంచి వచ్చినామో ఆ రోజు డేట్ ఆఫ్ బర్త్ మీరు రాస్తున్నారు, కానీ దానికంటే ముందు ప్రాసెస్ ఒక 9 నెలలు 10 నెలల ప్రాసెస్ ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. సో యాక్చువల్గా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ లెక్కించాలి అంటే తండ్రి స్పెర్మ్ తల్లి గర్భాన్ని చెందినప్పుడు ఫలదీకరణ చెందిన ఆ యొక్క స్టెమ్ సెల్ రోజు అది రాసుకోవాలి. సరే, అది మనకు అప్రస్తుతం. ఇప్పుడు ఈ యొక్క బ్లాస్టోసిస్ట్ చూడండి, ఎల్లో కలర్ లో మార్క్ చేసాం కదా. ఈ బ్లాస్టోసిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ స్టెమ్ సెల్స్. మరి ఈ గ్రూప్ ఆఫ్ స్టెమ్ సెల్ నుంచి స్టెమ్ సెల్ చూడండి ఏ విధంగా డివిజన్ అవుతుందో. కార్డియాక్ సెల్స్ గా, ఎంట్రోసైట్స్ గా, ఫ్యాట్ సెల్స్ గా, రెడ్ బ్లడ్ సెల్స్ గా, కాండ్రోసైట్స్ గా, ఎపిథెలియల్ సెల్స్ గా, అలాగే న్యూరాన్స్ గా, ఈ విధంగా అన్ని మొత్తం మన బాడీలో 250 నుంచి 260 రకాల స్టెమ్ సెల్స్ తయారైతాయి. అంటే ఒకే కణము అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలుగా మారుతుంది. ప్రతి వ్యవస్థకు ఒక స్టెమ్ సెల్, మదర్ సెల్ అనేది ఉంటుంది. బాడీలో సెక్స్ సెల్స్ కానీ, ఇమ్యూన్ సెల్స్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ బ్రెయిన్, స్కిన్, ఇక బోన్ సెల్స్, ఫ్యాట్ సెల్స్, ముఖ్యంగా ఈ బ్రెయిన్ బేస్ చేసుకొని మనసు ఉంది. ఈ మనసు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. సో ఓవరాల్ గా మనకు ఈ స్టెమ్ సెల్ నుంచే అన్ని అవయవాలు దాదాపు 250 నుంచి 260 రకాల వ్యవస్థలు అన్ని రకాలుగా డివిజన్ అవుతుంది స్టెమ్ సెల్. అంటే ఒక కణం ఎన్ని రకాలుగా, ఎంత నాలెడ్జ్, ఎంత అద్భుతమో చూడండి. గోర్లు, ఎంట్రుకలు, ప్రతిదీ మన బాడీలో స్టెమ్ సెల్ కాంది ఏదన్నా మీకు ఉంటే చూడండి, ప్రతిదీ స్టెమ్ సెల్తోనే నిర్మితమైంది. ఆ నిర్మితం కూడా ఎలా అయిపోయిందంటే ఒక సిస్టమేటిక్ గా జరిగింది. ఎలాంటి సిస్టమ్? ఇప్పుడు అవుటర్ అండ్ ఇన్నర్, లోపల బయట కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎంతో నాలెడ్జ్ ఉంది అక్కడ. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది తర్వాత, ఒక 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఎంత ఇదిగా ఉంటాయంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఈ ఎంట్రుకలో 100వ వంతు ఉంటాయి. కొన్ని అయితే ఇంకా సన్నగా ఉంటాయి. ఆ స్థితిలో కూడా మరి అవి ఫామ్ అవ్వాలి. అలాగే ఇక బయట చూస్తే ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు అనేవి సమంగా తయారు కావాలి, ఏదో అడ్డదిడ్డంగా తయారు కావటం కాదు. 1 సెంటీమీటరు తేడా వచ్చినా కూడా మన 2 లెగ్స్ లో మీరు అడుగు కూడా పెట్టలేరు, అంటే కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది. మన చేతులు సమంగా ఉంటున్నాయి. చేతిలో ఉన్న ఏళ్ళు సమంగా ఉంటే మీకు ఏ పని జరగదు. మనం కూడా జంతువుల్లాగా ఉంటాం. అవును, జంతువులకు పాదాలు కానీ, మీ పాదాలు సమానే, అవి మనలాగా ఏ పని చేయలేవు. చూడండి, మన ఏళ్ళు డిఫరెంట్ గా ఉంటాయి. 5 వేలు ఈ విధంగా బొట్టనేలు సపరేట్ గా ఉండి మిగతా 4 వేలు ఇలా ఉండబట్టే మనం చేతులతో పట్టుకోగలుగుతున్నాం. దీన్నే ఇక్కడ మాయలో పడింది అనమాట సైన్స్. కోతి కూడా మనలాగా పట్టుకుంటుంది కాబట్టి కోతి నుంచి మనుషుడు వచ్చినాయి కాదు. పరిణామ సిద్ధాంతం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. పరిణామం చెందటం అంటే పాలు పెరుగు కావటం అంటే అది వేరు. ఆ సిద్ధాంతం తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఈ విధంగా
ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికబద్ధంగా మన ఔటర్ బాడీ, ఇన్నర్ బాడీ, దీంతో పాటు అతి ముఖ్యమైనది మైండ్. మైండ్ అంటే చాలా మంది బ్రెయిన్ అనుకుంటున్నారు. బ్రెయిన్ కాదు. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు, మనస్సు. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా కూడా ఈ రోజు కూడా మనకు ఒక మైండ్ ఉంది. మనకు మన శరీరాన్ని, బయటి వ్యవస్థలను, బయట వ్యవహారాలను, అంటే మనకు ప్రపంచం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? మన మైండ్ మేలుకున్నప్పుడే. ఇది మీకు రుజువు చేసి ఒక మాట చెప్తాను. మనకు 3 వ్యవస్థలు ఉంటాయి: జాగృతి, స్వప్న, గాఢ నిద్ర అయిన సుషుప్తి అవస్థ. ఈ 3 వ్యవస్థలు. హలో, నా మాట వినిపిస్తుందండి? ఓకే సార్. రైట్. ఇప్పుడు శరీరము, మనస్సు 2 యాక్టివ్గా ఉన్నప్పుడు అది జాగృత అవస్థ అవుతుంది. స్వప్నావస్థ అంటే శరీరం రెస్ట్ లో ఉంటుంది, బ్రెయిన్ మైండ్ మేలుకో ఉంటుంది. బ్రెయిన్ కాదండి, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ నడిపించేది మైండ్. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. చాలా మందికి డిఫరెన్స్ తెలియట్లేదు. కొంతమంది చిన్న చదువుకున్న వాళ్ళకి కూడా. సో ఈ మనసు ఎప్పుడైతే, మైండ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మీకు కళలు వస్తూ ఉంటాయి. దీన్ని స్వప్న అవస్థ అంటారు. ఏదో ఒక టైంలో మనసు కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక సుషుప్తి అవస్థ అంటే శరీరము కానీ మనసు కానీ 2 యాక్టివ్గా లేవు, కానీ మన దేహంలో వ్యవస్థలన్నీ నడుస్తూ ఉన్నాయి. కిడ్నీలు పనిచేస్తూ ఉన్నాయి, లివర్ పనిచేస్తూ ఉంది, హార్ట్ పనిచేస్తూ ఉంది, అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మన శరీరాన్ని నడిపించేది, ప్రపంచాన్ని మనకు చూపించేది ఏమిటి అనుకుంటున్నారు? మైండ్, మనస్సు. ఈ మనస్సు మళ్ళీ ఒక గంట 2 గంటలు బాగా గాఢ వ్యవస్థ మళ్ళీ మేలుకుంటుంది. మైండ్ ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడే మీకు ప్రపంచం ఉంది అనేది తెలుస్తుంది. అప్పటిదాకా ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం మీకు తెలియదు. మీకంటే నాకు కూడా మనకు తెలియదు ప్రపంచం ఉంది అన్న విషయం ఎప్పుడు మైండ్ పోయినప్పుడే. అయితే ఇప్పుడు ఈ మైండ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వ్యవస్థలన్నీ ఏర్పడే అదంతా ఓకే. ఈ మైండ్ ఎప్పుడు ఏర్పడింది మరి? అది కూడా స్టెమ్ సెల్ తోనే డెవలప్ అయింది. స్టెమ్ సెల్ నుంచే డెవలప్ అయింది. డెవలప్ అయ్యి ఈ శరీరాన్ని నడిపించేది మైండ్, అంటే బ్రెయిన్ ద్వారా ఆజ్ఞలు ఇస్తా ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు శరీరం ఉంది, బయటి ప్రపంచం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే ఈ యొక్క రథసారథి అంటే అనుకున్నాం మనం, బాడీ రథసారథి అంటే కారు లాంటిదైతే ఆ కారు నడిపించే డ్రైవర్ ఎవరు? మైండ్. మనకొచ్చే వ్యాధులు కేవలం శరీరం ద్వారా వచ్చేవి కాదు, మనసు ద్వారా కూడా 90% మనసు ద్వారానే వస్తున్నాయి. ఎట్లాగో మీకు అది నిరూపిస్తాను. ఎట్లా ఇప్పుడు మైండ్ ఒకటి ఉంది అనేది మీకు అర్థమైందో, సైన్స్కు ఈ రోజు కూడా సైన్స్ మైండ్ను కన్సిడర్ చేయట్లేదు. అంటే మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర మైండ్ది అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, అనిపించిందే వాళ్ళు చేయగలుగుతారు, చెప్తారు. సరే, ఇక్కడ ఏంటంటే ఈ మైండ్ అనేది శరీరాన్ని నడిపిస్తుంది, బయట ప్రపంచంతో అనుసంధానమైంది. మరి ఈ శరీరాన్ని నడిపించడంలో మైండ్ కీలక పాత్ర వహిస్తూ ఉంది. మన అనారోగ్యంలో కూడా ఇలా అన్ని మన శరీరం, ఈ యొక్క శరీర భాగాలు లోపల బయట ఏర్పడిన తర్వాత, ఇప్పుడు మరి ఇక్కడ చూడండి, మన ముందు శరీర వ్యవస్థ గురించి, తర్వాత ఇంకొక స్లైడ్ అయిన తర్వాత మైండ్ గురించి వస్తుంది. ఈ శరీర వ్యవస్థలో కీలకంగా ఉండేది సెల్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి 4వది సెల్. ఈ సెల్ కూడా మళ్ళీ అంతర్గతంగా ఆర్గనిలే, అలాగే మాక్రో మాలిక్యూల్స్, అటోమ్ ఉంటాయి. ఈ అటోమే మరి ఎనర్జీకి కారణం అవుతుంది. ప్రతి మాలిక్యూల్లో కూడా 1 లేదా 2 అటోమ్స్ ఉంటాయి. ఈ అటోమ్ అంటే శక్తి జనరేట్ అయ్యేది అక్కడే అన్నమాట. అంటే ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ అంటే మైనస్ శక్తి, మనం ప్లస్ మైనస్ అంటాం కదా. ఈ మైనస్ శక్తి ఎలక్ట్రాన్ ఈ అటోమ్లోనే తయారవుతుంది. ప్రోటాన్ ప్లస్ ఎనర్జీ, న్యూట్రాన్ అంటే
న్యూట్రల్ అన్నమాట. ఈ 3 ఇక్కడ అటోమ్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా సెల్‌లో అంతర్గతంగా ఉంటాయి. అది తర్వాత మనం చెప్పుకుందాం. ఈ సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి టిష్యూగా మారుతుంది. ఇక్కడ మనకు 4వది ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి 4వది. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి మరి టిష్యూ అంటే కండరాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ కండరాలు అంటే టిష్యూ నుంచి ఆర్గాన్ అంటే అవయవాలు, కిడ్నీ, లివరు, హార్ట్, ఇలాంటి అవయవాలన్నీ, చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని కలిపి బాడీగా నిర్మితం అవుతుంది. ఈ విధంగా ఏర్పడ్డ ఈ యొక్క శరీరాన్ని ప్రతి చోట ఉన్నదేంటి? సెల్ కదా. మీకు గోర్లు తీసుకున్న, ఎంట్రుకలు తీసుకున్న, ప్రతి అవయంలో ఉన్నది ఈ సెల్. ఈ సెల్ మరి ఈ సెల్ చుట్టూ మరి మెంబ్రేన్ ఉంటుంది, అంటే పై పొర. అలాగే ప్లాస్మా అంటే మన రక్తంలో ఉండేది ప్లాస్మానే అండి. 90% రక్తంలో ఉన్నది అంటే న్యూట్రిషన్, వాటర్, ఆక్సిజన్, ఈ మూడింటిని ప్లాస్మా తీసుకొస్తుంది సెల్కు. ప్రతి సెల్కు మనం తిన్న ఆహారం న్యూట్రిషన్ గా మారి ప్రతి సెల్కు అందాలి బ్లడ్ ద్వారా. సో ఈ విధంగా మన సెల్ అంతర్గతంగా ఉంటుంది. అందులో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియాలో మళ్ళీ అటోమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్నో వ్యవస్థలు, డిఎన్ఏ ఉంటుంది, అలాగే ఏటీపీ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి అవయవంలోనూ, మీ గోర్లో కూడా ఇలా ఉంటుందన్నమాట సెల్స్. మరి ఎందుకు ఇలాంటి నిర్మితమైన ఈ యొక్క సెల్ మధ్యలోనే అనారోగ్యాలకు గురవుతుంది? ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు, ఇలాంటి అద్భుతమైన శరీర వ్యవస్థ నిర్మితమై మరి ఎందుకు అది పూర్తి స్థాయిలో అన్ని రకాల జంతువులు, పక్షులు మరి ఆరోగ్యంగా, చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉండాల్సిన మన బాడీ, ఇంత అద్భుతంగా నిర్మితమైన మన బాడీ ఎందుకు అనారోగ్యానికి గురవుతుంది? ఇక్కడే నేను గత 20 సంవత్సరాలుగా అనేక రకరకాలుగా నేను దీన్ని శోధించి, సాధించి ఈ రోజు మీకు ఆ యొక్క ట్రూత్ నేను చెప్తున్నాను. మీలో డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు. అందరికీ విజ్ఞప్తి చేసేదంటే, ఈ సబ్జెక్ట్ కైనా మీకు అర్థమైతే మరింత చక్కగా మీరు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతారు మీ యొక్క కస్టమర్స్‌కు, పేషెంట్స్‌కు. సో ఇప్పుడు మరి ఇంత అద్భుతంగా తయారైన ఈ బాడీకి ఎందుకు అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయంటే, శరీరం నుంచి మనసు డిటాచ్ అంటే ప్రాపంచిక విషయాల మీద మనసు ఇతర విషయాల మీదకెళ్ళి శరీరాన్ని పట్టుకోకపోవటమే, శరీరాన్ని పట్టించుకోకపోవడం. అంటే డ్రైవరు దిక్కులు చూస్తూ యాక్సిడెంట్ చేసినట్టు ఇక్కడ మనకు స్టెమ్ సెల్ ద్వారానే మైండ్ కూడా బయటకు వచ్చింది, శరీరము నిర్మితమైంది. అలాంటి స్థితిలో మన పెద్దలు, పూర్వీకులు, ఋషులు ఒక మాట చెప్తారు, మనస వాచ కర్మేణ అని. మనసు వాచ అంటే మనస్సు, మనస వాచ అంటే మనస్సు, శరీరము రెండు ఒకే బేస్లో, ఒకే ఆలోచన విధానంగా వెళ్ళినప్పుడు శరీరం ఆరోగ్యం లేదు, మన ప్రపంచంతో కూడా చాలా చక్కగా అనుసంధానమై ఉంటాం. ఇక్కడ ఏమైందంటే మనసు కొంత ఈ యొక్క తన డ్యూటీని, శరీర వ్యవస్థలను మేనేజ్ చేసేది అది ఎట్లా మీకు నిరూపిస్తాను. ముందు మనసు ఏ విధంగా శరీరాన్ని నియంత్రిస్తుందో నిరూపించిన తర్వాత దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మీకు మామిడికాయల సీజన్ అంటే వేసవి కాలం, మామిడికాయలు తినాలనిపించింది. ఆ తినాలన్న కోరిక ఎక్కడ జనరేట్ అయింది? నోట్లోనా, స్టమక్ లోనా, లేదంటే అరిగించిన ఈ యొక్క వ్యవస్థలోనా, ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మనకు ఆ కోరిక ఎక్కడ బుదిలైంది? తినాలన్న కోరిక. సో మనసులో స్టార్ట్ అయింది కదా. మనసు ఏమైనా కనిపిస్తుంది ఎక్కడన్నా బయటికి? దాన్నే బుద్ధి అంటాం, మనసు అంటాం, ఇంకా అనేక రకాలుగా మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ అది ఎక్కడైనా కనిపించిందా మీకు? కానీ కోరిక ఎక్కడ జనరేట్ అయింది? మనసులో జనరేట్ అయింది. తిన్నది ఎవరు? నోరు. దాన్ని జీర్ణం చేసింది ఎవరు? పొట్ట. సో ఇప్పుడు కోరిక మొదలైంది మనసులో, తిన్నది నోరు, దాన్ని జీర్ణం చేసింది పొట్ట. మరి పిజ్జా తినాలనిపించింది, ఎక్కడ ఆ కోరిక బయలుదేరింది? మనసులో కదా. అంటే మీ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? మనస్సు. ఆ మనసును మరి ఎవరైనా సరే, ఏ డాక్టర్ అయినా, ఏ హాస్పిటల్ అయినా మీకు ఎంఆర్ఐ తీస్తారు,
ఎక్స్రేలు తీస్తారు, సిటీ స్కాన్ తీస్తారు. వీటి ద్వారా ఈ మనసు ఫలానా చోట ఉందండి, దానికి మనం కొంచెం రిపేర్ చేద్దామని మీకు ఎప్పుడైనా ఏ డాక్టర్ అని చెప్పారా? ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, మన కోరికలు, మన ఆశలు, మన బయటి వ్యవహారాలు ఇవన్నీ మనసులో జనరేట్ అవుతున్నాయి. మన భయాలు, సంతోషాలు ఇవన్నీ ఎక్కడ మన శరీరానికి అందించబడుతున్నాయి, ప్రేరేపించబడుతున్నాయి. ఎవరితో? మనస్సుతో. మనసు ఎవరు? మన దేహం అనే రథాన్ని నడిపించే సారథి. ప్రపంచానికి మనల్ని అనుసంధానం చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ మనస్సు. కానీ దాన్ని అది ఎక్కడుంది, ఆ మనసు ఎక్కడుంది అని ఈ రోజుకు సైన్స్, అది మోకాళ్ళలో ఉందా, పాదాల్లో ఉందా, హార్ట్ లో ఉందా, లేదు బ్రెయిన్ లో ఉందా, ఎక్కడుంది అని ఎవరు చెప్పలేరు. మీకు అన్ని అవయవాలను స్కాన్ చేయగలుగుతారు కానీ మనసును చేయమని చూద్దాం ఎవరైనా సరే. ఇప్పటి వరకు సైన్స్ ఏమనుకుంటుందంటే మనసు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటుంది. మనం ఆర్థికంగా ఎదగాలంటేనో లేదంటే మానసికంగా స్థిరంగా ఉండాలంటేనో అదేదో మానసిక వ్యాధులకు సంబంధించిన విషయం అనుకుంటున్నారు. కాదండి. ఈ సెల్ డ్యామేజ్ కావటానికి మరి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఉండొచ్చు, యాక్సిడెంట్స్ ఉండొచ్చు. అంటే యాక్సిడెంటల్ గా జరిగే డ్యామేజ్ అవి మన చేతుల్లో లేవు, అది దైవ ప్రేరితం. కానీ ఆహారం మాత్రం మన చేతుల్లో ఉన్నదే కదా. మన చేతుల్లో అంటే మన మనసు అండోయి. మీరు ఎక్కడ కోరిక మొదలైందో, ఇప్పుడు మీరు పిజ్జా తినాలనుకున్నారు, లేదు బర్గర్ తినాలనుకున్నారు, ఆ కోరిక, లేదు నాన్ వెజ్ తినాలనుకున్నారు, ఆ కోరిక ఎక్కడ జనరేట్ అయింది అంటే మనసులో జనరేట్ అయింది. మనసు ప్రేరేపించటం వల్ల తిన్నది నోరు, అరిగించింది పొట్ట. అది శరీరానికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, ఇది నేను చేయటం వల్ల మరి శరీరానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ఆ విచక్షణ జ్ఞానం ఎవరికి ఉండాలి? మనసుకు ఉండాలి. ఆ విచక్షణ కోల్పోయినప్పుడు అది ఇతర ప్రపంచంతో అనుసంధానమై ఆ విచక్షణ మనసు కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఏది తనకు తోస్తే అది ప్రేరేపిస్తుంది మైండ్ ద్వారా. సో మనం దాన్ని తినటం, ఆ తిన్నది మన శరీరానికి విషంగా మారుతుంది. సో ఇదే జబ్బులకు మూలం. సో అలా తయారైంది చూడండి. మనం ఆహారంలో ఉప్పు లేకపోతే మనం తినలేము. ఆ ఉప్పు ఎంత ఉండాలో అంత ఉంటే ఓకే. ఎక్కువైపోయింది అనుకోండి, అదేమవుతుంది, సెల్ పొర ఉంటుంది కదా, మెమరీన్ డ్యామేజ్ అయిపోతా ఉంది. ఉప్పు వల్ల డిటర్జెంట్ మేము ఎప్పుడు తిన్నామని మీరు అడగొచ్చు. అయ్యా మీరు బట్టలు ఉతికే సోడా ఏదైతే ఉందో డిటర్జెంట్ ఎక్కడికి పోతుంది? అది కెమికల్. అది పోయి మళ్ళీ మీరు డ్రైనేజ్ లో వదులుతున్నారు. డ్రైనేజ్ అంటే ఎడిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. వర్షాలు పడ్డప్పుడు అది మళ్ళీ మన ఇంటికే వస్తుంది. యూరియా, మీకు పాలల్లో యూరియా వస్తా ఉంది, పంటల ద్వారా యూరియా వస్తా ఉంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు కూడా యూరియా వేసిన పంటలు తినొద్దు, వాడొద్దు అని చెప్తా ఉన్నారు. ఆ యూరియా ఇవన్నీ కూడా మన సెల్ మెమరీను డ్యామేజ్. సెల్ మెమరీన్ అంటే మన చర్మం ఎలాగో సెల్ కూడా ఒక పొర ఉంటుందిగా, అవుటర్ పొర అనమాట, పై పొర. సో ఈ మెమరీన్ దెబ్బతింటా ఉంది. అలాగే డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతా ఉంది. మన రేడియేషన్ ఉంది, కాళ్ళు వంకర్లు పోతాయి, చేతులు వంకర్లు పోతాయి, టోటల్ ఎన్నెముక కూడా వంకర్లు పోతాయి. అలాగే మైటోకాండ్రియల్ డ్యామేజ్ అంటే శక్తి ఎక్కడ తయారవుతుంది? మైటోకాండ్రియాలోనే తయారవుతుంది. మనం ఆకుల్లో అయితే పత్రహరితం అంటాం కదా, అది మన మైటోకాండ్రియా అనమాట. అందులోనే మన ఈ అటోమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి మూల కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్, డిఎన్ఏ డ్యామేజ్ కావటం, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క మెమరీన్ డ్యామేజ్ కావటం, నొప్పులు వాపులు తగ్గించే మెడిసిన్ ఏదైతే ఉందో ఈ చాలా డేంజర్ అండి. ఈ వాపులు తగ్గించే మెడిసిన్ కానీ నొప్పులు తగ్గించే అది మైటోకాండ్రియానే డ్యామేజ్ చేస్తుంది. సో ఆ విధంగా స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా మనం తెలియక తీసుకుంటా ఉన్నాం. అలాగే ఏటీపీ డిప్లేషన్, ఈ ఏటీపీ డిప్లేషన్ అనేది ఎనర్జీని మరి సెల్ మొత్తానికి తయారైన ఎనర్జీని మరి అంత స్ప్రెడ్ చేసి దానికి మోసుకెళ్ళేదానికి ఈ ఏటీపీ అనేది, దానికి కూడా మరి ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఆక్సిజన్ ఈ ట్రావెల్ కావాలి కదా,
ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే, లేదంటే ఇంకా మన గ్లైకోజన్ అత్యధికంగా తయారు కావటం వల్ల, మూమెంట్స్ లేక, సో కొన్ని విష పదార్థాల వల్ల, అలాగే న్యూట్రిషన్ లోపం వల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ, ఈ సెల్ డ్యామేజ్ కావటానికి, సెల్లో ఉన్న ఈ వ్యవస్థలన్నీ కూడా డ్యామేజ్ కావటానికి మూల కారణం ఎక్కడుంది? ఆహారం. ఈ ఆహారాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? అంటే ఇది తిను, ఇది తినొద్దు, ఇది ఇలా ఉండు అనేది మనకు ఎవరు ప్రేరేపిస్తున్నారు? మన మైండ్. మన మైండ్ అనేది, మన భావాలు కానీ, మన ఆహారం కానీ, ఇవన్నీ కూడా మైండ్ ప్రేరేపించడం వల్ల మన శరీరానికి మనం అందిస్తున్నాం. ఇక్కడ ఈ మైండ్ని గానీ మీరు అర్థం చేసుకోకపోతే, అంటే అల్లోపతి విజ్ఞానం ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటున్నారు. మరికొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, లేదు ఆర్థికంగా నష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఫిల్ చేసుకొని మళ్ళీ ఆర్థికంగా ఎదగటానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకు ఉపయోగించుకుంటున్నారు. కానీ మన ఆరోగ్యంలో చాలా కీలకమైంది మన మైండ్ అనేది అర్థం చేసుకోవట్లేదు. అందుకని ఈ మైండ్ను మనం, అంటే మనసు, శరీరం, మీరు తీసుకునే ప్రతి సందర్భంలో మైండ్ని కానీ మీరు ఏకాగ్రతగా ఉంచుకొని మైండ్కు విజ్ఞానాన్ని ఇచ్చి, ఇది తింటే మన శరీరానికి ఎంత హాని జరుగుతుంది, ఇది తింటే, ఎందుకంటే మనం జీవించున్నంత కాలం మన శరీరమే కదా మనకు వాహనం. ఇంకొక వాహనం కొనుక్కోవటానికి మీరు లేదు. ఇదే శరీరం మీరు చివరి వరకు వినియోగించుకోవాలి. దాన్ని ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి? అలాంటి సమయంలో ఈ మైండ్ అనేది, ఇవన్నీ ఆహార పదార్థాలు తినాలి, ఈ ఆహారం తినాలి, ఆహారం తినాలి, ఇది తినకూడదు, అది తినకూడదు అని ఎవరు ప్రేరేపిస్తున్నారు? మైండే కదా. ఈ మైండ్ను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, మీరు మైండ్ని గాన అదుపులో పెట్టుకోగలిగితే మీ శరీర ఆరోగ్యం చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఏ మెడిసిన్ కూడా అవసరం లేదు. మీరు ప్రతి సెల్ను కూడా మీరు మైండ్తో చూడగలుగుతారు. కన్ను చూడగలుగుతుంది అది బయటి ప్రపంచాన్ని, కానీ మీ మనసుతో, మీ అంతర్గతంగా ప్రతిదీ చూడగలుగుతారు. సో మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మైండ్ని కొంచెం మరి ఒక ఆధ్యాత్మిక వైపు దీన్ని ట్రావెల్ చేయించండి. మనసు శరీరాన్ని రెండుటిని ఆరోగ్య సమస్యలు తగ్గటానికి వీలవుతుంది, కానీ కంట్రోల్ అది ఎప్పటికీ నయం కాదు అనేది, అంటే ఉపయోగం లేని, న్యూట్రిషన్ లేని ఫుడ్. అంటే మనం నాలుగు, అంటే మన మైండ్ ప్రేరేపించింది నాలుగు తిన్నది, నాలుగు రుచి కావాలి, మైండ్కు సాటిస్ఫాక్షన్ కావాలి. అది ఏం చేస్తుంది? ఈరోజు బిర్యానీ తినాలి అన్న కోరిక ఎక్కడ తయారైంది? అది నోట్లో కాదు, మైండ్లో ప్రేరేపితమైంది. సో ఆ రోజు ఆ బిర్యానీ తినకపోతే దాంట్లో ఉన్న విషాలు, దాంట్లో ఉన్న ఎప్పుడో వండిన మాంసం, ఇవన్నీ మన శరీరానికి అందవు కదా. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. సో ఇలాంటి న్యూట్రిషన్ లెస్ ఫుడ్ ఎందుకు తింటున్నాం? నాలుగు రుచి మైండ్ ప్రేరేపించింది. ఇక మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం ఆహారంలో. అలాగే ఇక నార్త్ వాళ్ళైతే ఈ చపాతీలని, గోధుమలకు సంబంధించి మైదా అత్యధికంగా వినియోగిస్తా ఉన్నాం. ఇది మన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన సెల్ను డ్యామేజ్ చేస్తా ఉంది. ఈ కార్బోహైడ్రేట్స్ అయిన వైట్ రైస్, ఈ యొక్క మైదా, అలాగే ఐస్ క్రీమ్లు, సాఫ్ట్ డ్రింక్లు, ఇంకా మినరల్ లెస్ వాటర్, ఈ జీరో వాటర్ అంటారు. ఈ మినరల్ వాటర్ కదండి, మినరల్ లెస్ వాటర్. ఇలాంటి వాటర్ మన బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందకుండా వేరే విష వ్యర్థ రసాయన పదార్థాలు, టాక్సిన్స్ ఉంటా ఉన్నాయి. దీనికి కారణం ఎక్కడ ఉంటుంది అని ఆ రూట్ కాజ్ అనేది మీకు చెప్పాలనుకున్నది నా ప్రయత్నం. ఆ శరీరము మైండ్ మీరు రెండింటిని అనుసంధానం చేసినప్పుడు మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. దీనికి ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం.
ఒక గుజరాత్లో మనకు కరోనా టైంలో ఒక ఆయన చనిపోయాడు. 105 సంవత్సరాల పాటు జీవించాడు ఎలాంటి ఆహారం తీసుకోకుండా. చాలా మంది ఏమనుకుంటారంటే ఆహారం తీసుకుంటే కదా శరీరానికి ఎనర్జీ వచ్చేది అనుకుంటారు. ఆహారం ద్వారా వచ్చే ఎనర్జీ కేవలం 15% శరీరానికి. సో మీరు మైండ్ను కంట్రోల్ చేసుకోండి. సో ఇలాంటి ఆల్కహాల్ కానివ్వండి, ఈ జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి ఇలాంటివన్నీ కూడా మన శరీరాన్ని సెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. ఈ డ్యామేజ్ అయితే మనకు అనారోగ్యం ఏ ఆర్గాన్లు అయితే డ్యామేజ్ అవుతాయో ఆ ఆర్గాను మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ పరీక్షలు చేసి రకరకాల పరీక్షలు చేసి ఇంకా ఎక్కువ టాక్సిన్స్ అంటే విష వ్యర్థాలు ఈ కెమికల్ గా తయారు చేసిన మెడిసిన్ మళ్ళీ మన శరీరంలోకి పంపిస్తాం. టోటల్ గా మన బాడీ డిస్ట్రాయ్ అవుతుంది. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ జబ్బు తగ్గించుకోగలుగుతారో చెప్పండి. ఈవెన్ అల్సర్ కూడా తగ్గించలేరు. మీకు ఈ రోజుకు జలుబుకు టాబ్లెట్ లేదంటే తెలుసా మీకు? అల్సర్ కూడా తగ్గదు ఇప్పుడున్న వైద్య విధానం. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. సో ఇప్పుడున్న వైద్య విధానం వల్ల మీకు అల్సర్ కూడా తగ్గదు. క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? నేను ఎంతో మంది డాక్టర్ని ఈ క్వశ్చన్ అడిగాను. క్యాన్సర్ సో మీకు కూడా తెలుసు అల్సర్ తగ్గదని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ట్రీట్మెంట్ లేదంటారు. అంతే, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. కానీ మనం మాత్రం ఈ శారీరక మానసిక ఈ రెండింటిని అనుసంధానం చేసి మనస వాచ కర్మన మీరు ఏ పని చేస్తా ఉన్నా కూడా, ఎందుకంటే ఈ యొక్క రథం ఈ శరీరం ఉన్నంత వరకే మనం జీవించగలుగుతాం. ఈ ఒక్కసారి ఈ శరీరం శిథిలం అవటం మొదలైందంటే, అంటే రిపేర్ స్టార్ట్ అయిందంటే ఏ మెడిసిన్ ఏ కెమికల్ కూడా మిమ్మల్ని రక్షించలేదు. రక్షించగలిగేది మళ్ళీ ఈ రెండింటిని ఏకం చేయటం. మిమ్మల్ని మీరు మాత్రమే ఎంతో అద్భుతమైన స్టెమ్ సెల్ ఈ విధంగా బాడీని రూపొందించిన తర్వాత మరి మనం కంటూ ఒక వ్యక్తిత్వం ఒక మైండ్ సెట్ ఏర్పడిన తర్వాత మీరు ప్రాపంచిక విషయాలు అంటే బయటి వ్యవహారాలతో మైండ్ను బిజీ చేసి మీ శరీరానికైనా మీ శరీర వ్యవస్థలను కైనా పట్టించుకోకపోతే ప్రపంచంలో ఏ డాక్టర్ ఏ ఏ ఏ హాస్పిటల్ కూడా మనల్ని కాపాడలేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక దీనికి సొల్యూషన్ ఏంటి? మరి సొల్యూషన్ అంటే సో ఇప్పుడు ఈ అంబిలికల్ కార్డ్ ట్రీట్మెంట్ అంటే బొడ్డు తాడును భద్రపరిచేది ఈ రోజుతో మొదలైంది కాదండి. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉంది. మా ప్రాంతంలో కూడా ఈ బొడ్డు తాడును కట్ చేసి ఒక తాయితులాగా మెల్లోనే కట్టేవారు. అంటే ఒక ఏదో రాగి దాంట్లో నిక్షిప్తం చేసో లేదంటే ఎదురు బొంగు చిన్న సైజు ఎదురు బొంగుతోనో చేసి మెల్లోనే కట్టేవాళ్ళు. ఎందుకు? ఆయుర్వేద వైద్యులు ఏదైనా లోపాలు జరిగినప్పుడు ఈ కిడ్నీలు కానీ లివర్లు కానీ లేదంటే ఎక్కడైనా సరే మన బాడీలో చేసినప్పుడు ఈ బొడ్డు తాడుతో ఆయుర్వేద మందులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అంతటితో అది పోయేది. ఇప్పుడున్న మరి నేటి రోజుల్లో ఈ బొడ్డు తాడు అనేది వ్యాపారంగా మారింది. దాన్ని పుట్టినప్పుడు మనం హాస్పిటల్లో ఈ రోజుల్లో డెలివరీ అయితే మన దగ్గరికి వస్తున్నారు, ఏమండి బొడ్డు తాడు చాలా ఉపయోగకరం, భవిష్యత్తులో మరి దాన్ని ఉపయోగించి మరి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది, దాన్ని భద్రపరచమని మనకు చెప్తా ఉన్నారు. సో ఈ బొడ్డు తాడు అనేది చూడండి మనకు బిడ్డకు అలాగే మదర్ అంటే మదర్ ఊమ్తో మాయతో అనుసంధానమై ఉంటుంది. మదర్ తీసుకునే రక్తం శ్వాస ఇదంతా కూడా బొడ్డు తాడు ద్వారానే బిడ్డకు చేరుతుంది. అందుకని ఈ రోజుల్లో టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? తల్లి తిన్న ఆహారం చిన్న వయసులోనే ఏ పాపము తెలియని ఆ బిడ్డ టైప్ 1 డయాబెటీస్ గురవుతుందంటే ఆ తల్లి ఆ గర్భానికి ముందు ఆ గర్భ సమయంలో మరి రకరకాల కెమికల్ ఫుడ్స్ రకరకాల కెమికల్ మెడిసిన్స్ వాడి మరి ఆ పిల్లల టైప్ 1 డయాబెటీస్ కారణమవుతా ఉంది. కానీ ఇది ఏ డాక్టర్ మీకు చెప్పరు. సో మరి ఈ బొడ్డు తాడుతో మనకు ఏదైతే ఈ యొక్క స్టెమ్ సెల్స్ ఉన్నాయో అది ల్యాబ్లో మనం చేసేది కాదండి. అది ల్యాబ్లో ఈ బొడ్డు తాడును భద్రపరిచి మరి ల్యాబ్లో దాన్ని డెవలప్ చేసి సో దాని నుంచి స్టెమ్ సెల్స్ను డెవలప్ చేసి ఏ ఆర్గాన్
అయితే డ్యామేజ్ అయిందో ఆ ఆర్గాన్కు ఇక ల్యాబ్లో డెవలప్ చేసిన దాన్ని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని మనకి ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తు అంటే ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఏ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మీకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది లేదు. మనకు క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ మ్యారో చేస్తారు. ఎక్కడ ఏలూరు లాంటి ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడ వరకే అది పరిమితమైంది. బోన్ మ్యారో అన్న కూడా ఇదే ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్స్ దానికి అనుసంధానం చేసి ల్యాబ్లో డెవలప్ చేసి అందిస్తారనమాట. బోన్ మ్యారో ప్రాసెస్ అదే. సో అది వెల్లూరు లేదంటే ఇంకేదో పెద్ద అది లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది. మన సిస్టమ్ మరేంటి, ఇదంతా కూడా ఫార్మాస్యూటికల్ కెమికల్ డ్రగ్స్ తో తయారు చేసి దాన్ని బాడీ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఈ ఆమ్లికల్ కార్డు ద్వారా సేకరించినవి కానీ మరి బోన్ మ్యారో ద్వారా చేసినవి కానీ అది అతనికి ఉపయోగపడదు. ఎస్, అతనికి ఎవరిదైతే బొడితాడు తీసారో క్యాన్సర్ వచ్చినప్పుడు అతనికి ఉపయోగపడదు. అతని తర్వాత తరాలకు కానీ అతని పై తరాలకు కానీ ఉపయోగపడుతుంది. అది కూడా అందరికి సూటబుల్ కావాలని లేదు. సో మరి సమాజానికి అది ఉపయోగపడదు. కానీ ఇది కెమికల్ గా డ్రగ్స్ పరంగా తీసేది, ఇది చాలా ఖరీదైంది. మన క్యూర్ సెల్ కు దీనికి సంబంధం లేదు. ఇది ల్యాబ్ లో జనరేట్ అయ్యేది. ఇది సైంటిస్టులు, డాక్టర్లు, హాస్పిటల్ చేసే ప్రాసెస్. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చెప్పాం కదా, మనం ఏదైతే ఆ యొక్క ఆర్గాన్స్, ఇది ఇంకా ఊహా చిత్రంలోనే ప్రాథమిక దశలోనే ఉందండి. స్టెమ్ సెల్ ఈ యొక్క కెమికల్ గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఇది ఇంకా ఊహాజనితంగానే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలోకి రావటానికి ఇంకొక 400 సంవత్సరాలు కానీ 500 సంవత్సరాలు కానీ పట్టొచ్చు. 100 సంవత్సరాలే. ఇప్పుడల్లా అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు, అది ఊహ. మరి మనదేంటి, మన న్యూయంగ్ ఎలా ఈ స్టెమ్ సెల్ ను మన బాడీకి అందిస్తా ఉంది? ఇది మంది పూర్తిగా న్యూట్రాస్యూటికల్. ఈ న్యూట్రాస్యూటికల్ సొల్యూషన్ మన హెల్తీ లైఫ్ కు న్యూట్రాస్యూటికలే సూటబుల్ అవుతుంది. న్యూట్రాస్యూటికల్ అంటే ఆహారం ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం మనం. సో ఆహారాన్ని ఫుడ్ కాంపోనెంట్స్, ఫుడ్ అండ్ ఫుడ్ కాంపోనెంట్స్ ను న్యూట్రాస్యూటికల్ అంటాం మనం. ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా ప్యారలల్ గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్ అయినట్టు ప్యారలల్ గా డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో. ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో మరి మన క్యూర్ సెల్, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ని ఏ విధంగా మరి ఇది చేసి మనకు అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా మారుస్తుంది అనేది ఈరోజు సబ్జెక్టు. సో మన స్టెమ్ సెల్స్ అనేవి యాపిల్ స్టెమ్ సెల్స్ అండ్ రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్. ఈ యాపిల్ నుంచే ఎందుకు తీసుకోవాలి, రెడ్ గ్రేప్ నుంచి ఎందుకు తీసుకోవాలి అంటే, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్, ఈ యొక్క యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ లో ఉన్న స్టెమ్ సెల్స్ రెండు కూడా సిమిలర్ గా, దాదాపుగా ఈక్వలెంట్ గా, అంటే ఒకే పోలికన ఉన్నాయి. కాబట్టి మనం మలస్ డొమెస్టికా అండ్ సోలార్విటీస్ అన్న ఈ యొక్క యాపిల్ స్టెమ్ సెల్ నుంచి స్టెమ్ సెల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి కొన్ని సినర్జెటిక్ బ్లెండ్స్ యాడ్ చేసి మరి ఈ న్యూట్రాస్యూటికల్ ద్వారా, అంటే ఈ ఫార్ములేట్ చేసి మనం పౌడర్ రూపంలో క్యూర్ సెల్ అన్న పేరు పెట్టి మనం ఇస్తున్నాం. ఇది ఎలా మన బాడీలో పనిచేస్తుంది, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ కు ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, మన క్యూర్ సెల్ ప్యాకెట్ లో ఏమేమి ఉన్నాయి? స్టెమ్ సెల్స్ ఉన్నాయి, యాపిల్ స్టెమ్ సెల్స్ అండ్ సోలార్విటీస్ అయిన గ్రేప్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్, అలాగే సినర్జెటిక్ బ్లెండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఈ యొక్క స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ చేస్తున్నాయి. అర్థం చేసుకోండి బాగా. మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉన్నాయి, మనం యాపిల్ నుంచి అలాగే ద్రాక్ష పళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ను తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు అవి మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్, ఏ ఆర్గాన్ ఈ స్టెమ్ సెల్స్ ఏ ఆర్గాన్ లో డ్యామేజ్ అనే ఆ ఆర్గాన్ కు సంబంధించిన అన్ని కూడా మన బాడీలో ఉన్నాయి. కాబట్టి మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ చేస్తున్నాయి. అంతేగాని మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి వెళ్ళి, ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం అయితే కిడ్నీ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపేర్ చేయడం అనేది క్యూర్ సెల్ స్టెమ్ సెల్స్ కు సాధ్యం కాదు. లివర్ లో ఉన్న స్టెమ్ సెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ
రిపేర్ చేయటం కాదు, లేదంటే మైండ్లో ఉన్న మన క్యూర్ సెల్స్, స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయంటే మన రక్తం ఎక్కడి వరకు అయితే ప్రవహిస్తుందో అక్కడ ఉన్న ఈ ప్రతి ఆర్గాన్లోనూ మదర్ స్టెమ్ సెల్ ఉంటుంది, దాన్ని ప్రేరేపిస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఏదైతే ఇనాక్టివ్గా ఉందో ఎప్పుడైతే అది బూస్ట్ అవుతుంది, ఈ బూస్ట్ అయినప్పుడు అక్కడ మరి ఏం చేస్తుంది, అక్కడ ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ ను రిపేర్ చేయగలుగుతుంది. ఎవరు ఈ స్టెమ్ సెల్స్ అనేవి? ఎక్కడ? మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్. ఈ రిపేర్ చేసేదైనా, రెన్యువేట్ చేసేదైనా, రీజనరేట్ చేసేదైనా, రీవిటలైజింగ్ చేసేదైనా ఎవరు? మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్. అవి మాత్రమే చేయగలుగుతాయి. వాటికి మాత్రమే మన బాడీ మీద అవగాహన ఉంది. ఎందుకంటే మన బాడీ తయారైందే దాంతో, మన బాడీ పెరిగిందే ఆ స్టెమ్ సెల్స్తో. సో స్టెమ్ సెల్ డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేయటం దానికేం పెద్ద నీళ్లు తాగినంత సులభం అనమాట. కొంచెం అది ఇనాక్టివ్ గా ఉంది కాబట్టి మన క్యూర్ సెల్ లో ఉన్న స్టెమ్ సెల్స్ వాటిని ప్రేరేపిస్తే అది వెళ్ళి అది రిపేర్ చేయగలుగుతుంది. సో రీజనరేట్ చేయగలుగుతుంది మన బాడీకి అవసరమైన. మరి ఇమ్యూన్ సిస్టమ్, మన క్యూర్ సెల్ లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి మరి వైరస్ల మీద, బ్యాక్టీరియాల మీద పోరాటం అలా జరగదండి. అలా జరగటం అనేది నెవర్ అనమాట. మనకు వృక్షానికి సంబంధించిన లక్షణాలు వచ్చేస్తాయి. అలా కాదు, మన క్యూర్ సెల్ ప్యాకెట్ లో ఉన్న ఈ యొక్క ఇమ్యూనిటీని ప్రేరేపించే ఈ ఇంగ్రీడియంట్స్ వెళ్ళి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేయగలుగుతాయి, అంటే స్ట్రెంగ్తెన్ చేస్తాయి. దానికి బాగా స్ట్రెంగ్తెన్ చేసినప్పుడు అది ఈ వైరస్ల మీద, బ్యాక్టీరియల్ మీద, ఫంగిసైడ్స్ మీద, పారాసైట్స్ మీద, టాక్సిన్స్ మీద, క్యాన్సర్ సెల్స్ మీద పోరాటం చేయగలుగుతుంది. ఎవరు? మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ. సో క్యూర్ సెల్ ఏం చేస్తుంది? అద్భుతమైన టెక్నాలజీ క్యూర్ సెల్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఫార్ములేట్ చేసిన న్యూయంగ్ సైంటిస్టులకు నిజంగా అద్భుతం. అలాగే దీన్ని ఇండియాకు తీసుకొచ్చిన మరి అమర్దీప్ సింగ్ గారికి, వారికి మనం నిరంతరం థ్యాంక్స్ చెప్పాలి. మనకు పరిచయం చేసిన మరి లయన్ ప్రసాద్ గారికి మనం కృతజ్ఞతలమై ఉండాలి. సో మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ రిపేర్ చేయగలుగుతాయి, మళ్ళీ హెల్తీగా మార్చగలుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్, వైరస్ రక్షణ వ్యవస్థ, ఈ వైరస్ల మీద, బ్యాక్టీరియల్ మీద, క్యాన్సర్ సెల్స్ మీద, ఈ రెండింటిని బూస్ట్ చేయడానికి, ప్రేరేపించడానికి మన క్యూర్ సెల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతం అంటే చాలా మంది అడుగుతా ఉంటారు, నాకు ఈ జబ్బు తగ్గుతుందా సార్, నాకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. ఎందుకు? ఇది మెడిసిన్ కాదు, ఇది రూట్ కాజ్ కు కారణమైన ఈ యొక్క స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూన్ ను బూస్ట్ చేసే టెక్నాలజీ కాబట్టి ఇదొక అద్భుతమైన న్యూ ఫార్ములేషన్. హెల్తీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే మనం ఈ క్యూర్ సెల్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఈ రిపేర్ చేసే ప్రాసెస్ లో మరి ఈ లోపల ఏదైతే అక్యుములేషన్ అయి ఉన్న ఈ టాక్సిన్స్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతేనే మనం ఆరోగ్యంగా తయారవుతాం. ఆ ప్రాసెస్ లో భాగంగా మరి విష వ్యర్థ రసాయన పదార్థాలు ఎలా బయటికి వెళ్ళిపోతాయి అంటే స్వెట్ ద్వారా, లేదంటే జ్వరం ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా. కొంతమందికి స్కిన్ మీద కూడా ర్యాషెస్ రావచ్చు. ఎందుకు వస్తాయంటే మనం సరిగా నీళ్లు దాకా ఇవన్నీ అక్కడ అక్యుములేట్ అయ్యి, ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ తీసుకున్నామో అవి యాక్టివేట్ అయ్యి ఇక బయటికి వెళ్ళగొట్టే ప్రాసెస్ లో కొంచెం స్కిన్ ర్యాషెస్ రావచ్చు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 5 days ఉంటాయండి. 1-2 days ఉంటాయి జనరల్ గా, కానీ కొన్ని రేర్ కేసుల్లో 5 రోజులు ఉంటాయి అంతే. 5 రోజుల కంటే ఎక్కువ ఉండవు. జ్వరం రావచ్చు, దీనికి కంగారు పడద్దు, సైడ్ ఎఫెక్ట్స్ కాదు. లేదంటే హెడేక్ రావచ్చు, బాడీ పెయిన్ రావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఆ రిపేరింగ్ ప్రాసెస్ లో భాగంగా టాక్సిన్స్ ఎలిమినేషన్ అయ్యే ప్రాసెస్ లో మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ క్లాస్ను శ్రద్ధగా విని అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ